శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, కథని ఎక్కడి వరకు చెప్పుకున్నామో గుర్తున్నదా మీకు? రావణ యుద్ధం మొదలైంది, అవునా? రావణ యుద్ధం అంటే డైరెక్ట్గా రావణాసుడు ఆ యుద్ధంలో ఉన్నాడని కాదు. రావణాసుడి వైపు నుంచి ఎవరున్నా కూడా, అంటే ఇంద్రజిత్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక రాక్షసుడు అవ్వచ్చు, ఇంకో రాక్షసుడు అవ్వచ్చు, ఎవరున్నప్పటికీ కూడా, ఇటువైపు ఎవరున్నా అటువైపు ఎవరున్నా కూడా, మొత్తానికి యుద్ధానికి ఉన్న పేరు రావణ యుద్ధం అనే అంటాం. రావణ సంగ్రామం అని. అయితే ఆ యుద్ధం మొదలైంది కదా. ఇటువైపు రాముడి వైపు పెద్ద పెద్ద వానరాలు, పెద్ద పెద్ద భల్లూకాలు అంటే ఏంటి? బేర్స్. జాంబవంతుడు, అతని ఆర్మీ అంతా కూడా ఉంది కదా. వీళ్ళందరూ ఇటువైపు రామలక్ష్మణుల వైపు, అవునా? మరి ఇటు రావణాసుడి వైపు గొప్ప గొప్ప ఏంటి పెద్ద పెద్ద రాక్షసులు, భయంకరమైన రాక్షసులు, బలవంతులైన రాక్షసులు, వీళ్ళందరూ రావణాసుడి వైపు. యుద్ధం చాలా భీకరంగా భీభత్సంగా జరుగుతుంది, అవునా? వీళ్ళు ఎలాగైనా సరే ఓడించాలి అని కొన్ని మాయలు, రాక్షసులకి ఎక్కువ మాయలు ఉంటాయి కదా, మ్యాజిక్ ట్రిక్స్. వాళ్ళు మ్యాజిక్ కూడా చేయడం మొదలు పెట్టారు, అవునా? తర్వాత ఏం చేశారు? ఈ ఇంద్రజిత్తు సర్పాలు అంటే పావులు, స్నేక్స్ లాంటి యారోస్ని వేసి రామలక్ష్మణులు ఇద్దరిని మూర్ఛ వచ్చేసేలా చేసాడు, అవునా? ఆయన చనిపోయారనే అనుకున్నారు వీళ్ళిద్దరు. రామలక్ష్మణులు చనిపోయారు అనుకొని వెళ్ళి రావణాసుడికి చెప్పారు. సీతకు తీసుకొచ్చి చూపించారు. ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. త్రిజట చెప్పింది కదా, ఇదంతా మాయ, నమ్మకండి అని. అలా చేశారు, అవునా? మరి వాళ్ళిద్దరు మూర్చిపోయినప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళకి తెలివి తెప్పించడానికి? గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు రాగానే ఆ పాములు, ఆ సర్పాలన్నీ కూడా రామలక్ష్మణుల్ని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి బలవంతులైపోయారు. మళ్ళీ యుద్ధంలో పాల్గొన్నారు. అప్పుడు బోడు రాక్షసులు వచ్చాడు. ధూమ్రాక్షుడు వచ్చాడు, అకంపనుడు వచ్చాడు, వజ్రద్రాంశుడు వచ్చాడు. వీళ్ళందరినీ కూడా ఇటువైపు హనుమంతుడు, తర్వాత లక్ష్మణుడు, వీళ్ళందరూ కూడా అంగదుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళని మొత్తానికి చంపేశారు, అవునా కదా? ఇంకా తర్వాత ఏమైంది? రావణాసురుడు ఆయనే వెళ్ళాడు, నేనే వెళ్తాను యుద్ధానికి అని. చాలా ఘోరమైన యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధంలో రాముడి చేతిలో బాగా చిత్తుగా ఓడిపోయాడు రావణాసురుడు, అవునా? అతని దగ్గర ఆయుధాలు లేవు, రథం లేదు, ఏమీ లేదు. రథసారథి చచ్చిపోయాడు. అంటే చారెట్ని డ్రైవ్ చేసేవాడు ఉంటాడు కదా, రథసారథి, అతను చనిపోయాడు. రథం లేదు, గుర్రాలు లేవు, ఆయుధాలు లేవు. అలసిపోయి ఉన్నాడు రావణాసురుడు. అంత యుద్ధం జరిగింది. అప్పుడు రాముడు ఏమన్నాడు? ఇలా అలసిపోయిన నీతో నేను యుద్ధం చేయను, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, మళ్ళీ రేపు రా, అప్పుడు నీతో యుద్ధం చేస్తానని తిరిగి పంపించేస్తాడు. రావణాసురుడు అది చాలా ఇన్సల్ట్గా కూడా ఫీల్ అవుతాడు, అవునా? అప్పుడు ఇంకేం చేస్తాడు? ఇలా కాదు, వీళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పాలంటే కుంభకర్ణులే లేపాలి అని కుంభకర్ణులు లేపుతారు కదా తమ్ముడిని. అతను 6 నెలల పాటు పడుకుంటాడు, ఒక్కరోజు లేస్తాడు, శుభ్రంగా తింటాడు, మళ్ళీ పడుకుంటాడు బ్రహ్మశాపం వల్ల కదా. అతనికి బోడంత బలం ఉంటుంది. అతడు వెళ్తాడు యుద్ధ భూమికి, అందరినీ చంపిస్తూ ఉంటాడు. ఈ వానరాల్ని అన్నిటినీ సర్వనాశనం చేసేస్తూ ఉంటాడు. చివరికి రాముడు ఏం చేస్తాడు? బాణాలు వేసి బాణాలు వేసి ఈ కుంభకర్ణుడిని చివరికి అతని పని కూడా పడతాడు. కుంభకర్ణుడు కూడా చచ్చిపోతాడు. ఆ విషయం తెలిసి రావణాసురుడు ఏమంటాడు? ఇలా కాదు, లాభం లేదు అని చెప్పి ఇంకా గొప్ప గొప్ప రాక్షసులు ఉంటారు అతని దగ్గర, వాళ్ళందరినీ పంపిస్తాడు. అటికాయుడు అని చెప్పేసి, దేవాంతకుడు, నరాంతకుడు, వీళ్ళందరూ చాలా గొప్ప బలమైన రాక్షసులు. వాళ్ళందరూ కూడా వెళ్ళినట్టే వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఇంకా లాభం లేదు. వీళ్ళందరికీ కరెక్ట్గా బుద్ధి చెప్పాలంటే, వీళ్ళని కరెక్ట్గా ఓడించాలంటే వీళ్ళెవ్వరూ కాదు, ఇంద్రజిత్తే అని అనుకొని మళ్ళీ ఇంద్రజిత్తుని యుద్ధానికి వెళ్ళమంటాడు. ఇక్కడి వరకు మనం కథ చెప్పుకున్నాం. యుద్ధం జరిగిన తర్వాత ఏమేమైంది అన్నది కదా. ఇప్పుడు ఇంద్రజిత్తు అతను మళ్ళీ వెళ్తాడనమాట. అప్పటికే ఇంద్రజిత్ ఎలాంటి పనులు చేశాడో మనకు గుర్తున్నది కదా. ఒకసారి హనుమంతుణ్ణి ఎవ్వరూ కూడా ఓడించలేకపోతే హనుమంతుడిని అశోకవనంలో అతన్ని పట్టుకున్నాడు. హనుమంతుడు కూడా దొరికాడు అనుకోండి, కావాలంటే హనుమంతుడు దొరకకుండా కూడా ఉండగలడు, కానీ ఇంద్రజిత్తే కదా పట్టుకొని సాధించాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రామలక్ష్మణుల్ని మూర్చొచ్చేసేలా కూడా చేయిస్తాడు, అవునా? ఇలాంటివన్నీ చేశాడు. ఇంద్రజిత్ అంత పవర్ఫుల్, చాలా మ్యాజిక్ కూడా ఉంది అతడికి. ఎందుకు తెలుసా అసలు ఆ పేరు వచ్చింది? ఇంద్రజిత్ అంటే ఇంద్రుణ్ణి గెలిచినవాడు, జిత్ అంటే
అతని మీద గెలుపుని పొందాడనమాట. ఇంద్రుడిని కూడా ఓడించేశాడు. ఇంద్రుడు అంటే ఎవడు? దేవతలందరికీ రాజు, వెరీ పవర్ఫుల్. ఆ ఇంద్రుడిని కూడా ఓడించాడు కాబట్టి ఇతనికి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. మేఘనాథుడు అని కూడా పేరుంది. ఎందుకంటే మేఘం అంతెలా గర్జిస్తుంది, మేఘం వర్షం పడినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు అలాగే ఇతను పుట్టగానే అంత పెద్ద గర్జన చేసేట, పెద్దగా అరుపరిచేట. అందుకు ఈ మేఘాలు ఉరుములు అవన్నీ ఉరిమితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం చేసేట. అందుకే మేఘనాథుడని కూడా పేరు పెట్టాడు. మేఘాల్లో దాంకొని ఎవరికి కనిపించకుండా కూడా ఇతడు యుద్ధం చేయగలడు అనమాట. అలాంటి మంచి మంచి మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి. బ్రహ్మ ఎన్నో వరాలు ఇచ్చాడు. ఎందుకంటే బ్రహ్మకి తపస్సు చేశాడు. బ్రహ్మాస్త్రం కూడా ఉంది ఇతని దగ్గర, వెరీ పవర్ఫుల్ అనమాట. ఆ ఇంద్రజిత్ ఇప్పుడు వచ్చాడు. రావణాసుడికి మెయిన్ బలం ఇంద్రజిత్తే. రావణాసుడికి అతని రాణి మండోదరికి పుట్టిన కొడుకు అనమాట ఈ ఇంద్రజిత్ అంటే. రావణాసుడికి 3 మంది కొడుకులు ఉన్నారు, కానీ అందరికంటే కూడా ఇంద్రజిత్ చాలా పవర్ఫుల్. రావణాసుడు కూడా చాలా ఇష్టం ఇంద్రజిత్ అంటే. ఆ ఇంద్రజిత్ మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, రావణాసుడు కూడా ఏమని చెప్పి పంపించాడో తెలుసా? నువ్వు ఇంద్రుడినే గెలిచిన వాడివి, రామలక్ష్మణులు ఎంత మనుషులు, నువ్వే వాళ్ళ పని పట్టగలవు అని చెప్పేసి పంపించాడు. రాముడు చాలా బలమైన వాడని ఒప్పుకున్నాడు రావణాసుడు, కానీ రాముడి కన్నా ఎక్కువ బలమైన వాడు నా కొడుకు అని అనుకుంటున్నాడు రావణాసుడు. అందుకే ఇంద్రజిత్తును పంపించాడు. వెళ్ళిన తర్వాత ఏమేమి తెలుసా, బోల్డ్ మంది వానరాలని ఎలా అంటే అలాగా చంపేస్తున్నాడు. జాంబవంతుణ్ణి, నీలుణ్ణి, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, వాళ్ళందరినీ కూడా బాణాలు వేసి వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగిలేలాగా, గాయాలయ్యేలాగా, నెత్తుర్లు కారేలాగా వాళ్ళ మీద కూడా బాణాల వర్షం కురిపించేట. రామలక్ష్మణులు కూడా వచ్చారట. ఇటువైపు నుంచి వాళ్ళు బాణాలు వేస్తున్నారట, ఇటువైపు నుంచి ఇంద్రజిత్తు వేస్తున్నారట. అసలు గ్యాప్ ఉండడం లేదంట. అలాగ యుద్ధం జరుగుతూనే ఉందిట. ఇలాగ వీళ్ళని చూసేసరికి ఈ వానరులందరూ పారిపోతున్నారట. ఇంద్రజిత్తుని చూసి భయపడి, అమ్మో అని, ఏమిటి ఇలాగ యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తు అని. అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారట. హనుమంతుడు వాళ్ళందరూను, అదేమిటి ఇలా పారిపోతున్నారు, మన వానరాలు అలా పారిపోవడం తప్పు కదా, యుద్ధం నుంచి పారిపోవడం ఎంత సిగ్గుచేటు. వాళ్ళందరూ ఆపుతున్నారట. భయపడకండి, మీరు భయపడకండి అని. అయినా ఈ చిన్న వానరాలు భయపడుతున్నాయట. ఇంద్రజిత్ ఈలోపు ఏం చేసేట తెలుసా, బ్రహ్మాస్త్రాన్ని తీసేట. బ్రహ్మ వరం ఉంది కదా అతనికి, ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసి రామలక్ష్మణుల మీదకి వేసాడు. మొత్తం వాళ్ళ సైన్యం అంతటి మీదకి. ఆ బ్రహ్మాస్త్రం అంటే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ అనమాట. అది వేసారంటే ఇంకా డిస్ట్రక్షనే. అందరూ అనమాట, రామలక్ష్మణులు కింద పడిపోయారు, అందరూ పడిపోయారు. మొత్తం సుగ్రీవుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, మొత్తం ఇటువైపు రాముడి వైపు ఉన్నటువంటి సేన అంతా కూడా, కోట్ల వానరాలు అందరూ కూడా పడిపోయారు. కొంతమంది మూర్ఛపోయి పడిపోయారు, కొంతమంది ప్రాణాలు పోయాయి, కొంతమంది పరిగెడుతూ కింద పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయారు, వాళ్ళకి విరిగిపోయి వాళ్ళు పడిపోయారు. ఇలాగనమాట అందరూ కూడా పడిపోయారు. ఒక్క ఇద్దరే మాత్రం వీటన్నిటి నుంచి తప్పించుకున్నారు. ఒకరు హనుమ, అతనికి బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదు కదా. బ్రహ్మదేవుడు చిన్నప్పుడు వరం ఇచ్చాడు, మీకు గుర్తుందా? హనుమంతుడి గురించి చెప్పినప్పుడు ఆయన సూర్యుడి వైపుకు వెళ్తూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని వేశాడు. హనుమ కిందకి పడిపోతే వాయుదేవుడు కోపం వచ్చేసింది. అతడు హనుమను పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు దేవతలందరూ వచ్చి వరాలు ఇచ్చారు కదా హనుమంతుడికి. బ్రహ్మదేవుడు ఏమని వరం ఇచ్చాడు, నా ఆయుధం వల్ల కూడా నీకు ఎప్పుడు ఏ ఆపద రాదు, నేను రక్షణిస్తాను అని. కాబట్టి హనుమంతుడికి ఏమీ అవ్వలేదు. ఇంకొకరు ఎవరో తెలుసా, విభీషణుడికి తెలుసు కదా ఇంద్రజిత్ ఎలాంటి నక్కజిత్తులు వేస్తాడో, ఎలాంటివి చేస్తాడో అని. కాబట్టి విభీషణుడు కూడా బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకున్నాడు. అతడు మిగతా వాళ్ళకి చెప్పే అవకాశం లేకపోయింది. కాబట్టి విభీషణుడు, హనుమంతుడు వాళ్ళిద్దరు తప్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారట, ఆ బ్యాటిల్ ఫీల్డ్ అక్కడెక్కడ వార్ జరిగిందో అంతా వెతుకుతున్నట్టు. ఎవరైనా బ్రతికి ఉన్నారా, ఎవరైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎవరు ఎక్కడున్నారు అని వాళ్ళు అలా వెతుకుతూ ఉంటే ఈలోపు అక్కడ జాంబవంతుడు కనిపించాట. అయ్యో, అందరికన్నా పెద్దవాడు జాంబవంతుడు. అక్కడికి వెళ్ళి అడిగారట జాంబవంతుడిని. విభీషణుడు అన్నట్ట,
నేను విభీషణుడి, జాంబవంత ఎలా ఉన్నారు స్వామి మీరు అని. అప్పుడు ఏమడిగాడో తెలుసా జాంబవంతుడు? ఫస్ట్ అడిగింది ఏంటో తెలుసా ఆయన? హనుమ ఎలా ఉన్నాడు అని అడిగేట. ఆ మాట వినగానే ఆశ్చర్యపోయేట. ఎవరు? విభీషణుడు. అదేంటి మీరు రామలక్ష్మణులు ఎలా ఉన్నారని అడుగుతారనుకున్నాను, హనుమ ఎలా ఉన్నారని అడిగేరేంటి అంటే జాంబవంతుడు ఏమన్నారో తెలుసా? నేనెందుకు అలా అడిగానంటే హనుమ ఒక్కడు క్షేమంగా ఉంటే చాలు, మొత్తం అందరినీ కూడా అతను తిరిగి బ్రతికించగలడు, అందుకే నేను అలాగా అడిగాను అని అన్నాడంట. ఆశ్చర్యపోయేట విభీషణుడు. అదేంటి అంటే మరేమనుకున్నావు, హనుమకి అంత శక్తి ఉంది, అందరూ అందరూ కూడా ఇప్పుడు పడిపోయి ఉన్నారు కదా యుద్ధ భూమిలో, వాళ్ళందరినీ బ్రతికించగలడు హనుమే అంటే ఎలాగా అని అడిగట. అప్పుడు ఈయన చెప్పారట ఏమని? హిమాలయాల్లో ఓషధి పర్వతం అనే ఒక పర్వతం ఉంది, అక్కడికి హనుమని వెళ్ళమని చెప్తాను అన్నట్టు. ఈలోపు హనుమ కూడా ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉన్నాను స్వామి అని నమస్కరించట జాంబవంతుడికి. అప్పుడు జాంబవంతుడు అన్నట్ట, హనుమ నువ్వు హిమాలయాల్లోని ఉన్నది ఓషధి పర్వతం. ఓషధం అంటే ఏంటి? మెడిసిన్. ఆ పర్వతం అంతా కూడా ఓషధ వృక్షాలు ఉంటాయి, అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అవన్నీ మెరిసిపోతూ ఉంటాయి. సంజీవని మూలికలు, అలాంటి మంచి మంచి మూలికలు ఉంటాయి. ఆ మూలికల్ని నువ్వు ఇక్కడికి తీసుకురా, తీసుకొస్తే వాటి సువాసనలకి వాటి వల్ల వీళ్ళందరూ తిరిగి బ్రతుకుతారు, రామలక్ష్మణులకు కూడా ఏమీ అవ్వదని చెప్పారట. ఇలా చెప్పగానే హనుమ ఏం చేస్తాడో తెలుసా? వాయు వేగంతో వెళ్ళిపోయేట, నిమిషాల్లో వెళ్ళిపోయేట ఇక్కడి నుంచి. ఎక్కడ లంక? ఎక్కడ? సముద్రం దాటిన తర్వాత 100 యోజనాల లోపల ఉందా లంక. అక్కడి నుంచి నిమిషంలో వెళ్ళిపోయేట ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా, వాయువు కన్నా వేగంగా. వాయుపుత్రుడే కదా, వాయువు అంటే ఏంటి? విండ్ కన్నా వేగంగా వెళ్ళిపోయేట హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోయేట. అక్కడి ఓషధి పర్వతం కనిపించిందంట, మెరిసిపోతుందట, ఇలాగా మెరిసిపోతుందట. కానీ ఎప్పుడైతే హనుమ ఆ పర్వతం మీదకి దిగాడో, ఎవరో బయటవాడు వచ్చాడు అని వెంటనే ఆ మొక్కలన్నీ మెరవడం మానేసేట. ఎవడో వచ్చాడు అని మెరవడం మానేసరికి హనుమ కోపం వచ్చిందట. మీరు మెరవడం మానేస్తారా? ఉండండి మీ పని చెప్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళలేను అనుకుంటున్నారా అని ఆ పర్వతాన్ని పెకిలించేసేట. చేత్తో పెకిలించేసి పర్వతాన్ని పట్టుకొని వేగంగా మళ్ళీ లంక దగ్గరికి వెళ్ళిపోయాట. మీరు కూడా ఫొటోస్లో చూసారా? హనుమంతుడి ఫోటోలో ఒక పర్వతాన్ని పట్టుకొని ఉంటాడు ఆయన. అదే ఈ పర్వతం, ఓషధి పర్వతం. దాని మీద ఈ సంజీవని మూలికలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం సాధారణంగా సంజీవని పర్వతం అని అనిస్తూ ఉంటాం. ఆ ఓషధి పర్వతాన్ని, ఆ మెడిసినల్ పర్వతాన్ని పట్టుకొని లంకకి తిరిగి వచ్చారట. వచ్చేసరికి ఆ సంజీవని, ఆ సువాసనలు, ఆ సంజీవనితో సుసేనుడు అనే ఒక వైద్యుడు చక్కగా మందు అవన్నీ చేశాడట. తర్వాత దీనివల్ల ఏమైందంట, మొత్తం మళ్ళీ రామలక్ష్మణులు, తర్వాత మిగతా వానరాలు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా తిరిగి బ్రతికేశారట. జాంబవంతుడికి వీళ్ళందరికీ కూడా తగ్గిపోయాయి దెబ్బలు. మొత్తం అందరూ మళ్ళీ తిరిగి బలవంతులైపోయారు. అందరిలోని బోళ్ళంత బలం వచ్చింది, రెట్టింపు బలం వచ్చింది అంతే. మళ్ళీ ఆ పర్వతాన్ని అక్కడ ఉంచలేరు కదా ఆయన. ఆ పర్వతాన్ని మళ్ళీ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాట హనుమ. తీసుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడే ఆ పర్వతాన్ని పెట్టేసి మళ్ళీ అంతే వేగంతో తిరిగి వచ్చాడు. చూసారా 3 times. ఏమీ కాదు, ఇట్టే వెళ్ళి అట్టే వచ్చాడు, అంత దూరం. అంత పవర్ఫుల్ హనుమ. చూసారా ఎంత పవర్ ఉందో హనుమకి. అంతటి పవర్ఫుల్ హనుమ ఎవరి భక్తుడు? రామ భక్తుడు. అవునా కాదా? అంటే రాముడు ఇంకా ఎంత పవర్ఫుల్, రాముడు ఇంకా ఎంత గ్రేట్, మీరు ఆలోచించండి. అవునా కాదా? కాబట్టి ఎప్పుడైతే ఇలాగ మళ్ళీ అతను తిరిగి వచ్చాడో అతను కూడా మళ్ళీ హనుమ కూడా రామలక్ష్మణులతో కలిపి యుద్ధంలో పాల్గొన్నాడట. హనుమంతుడు తిరిగి రాగానే మళ్ళీ మొత్తం వానరాలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట. అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమ, జై హనుమ అని అండం మొదలు పెట్టారంట. అది చూసి ఏమైంది తెలుసా? ఇంద్రజిత్తుకి మళ్ళీ కోపం వచ్చిందంట. అప్పుడు ఆయన ఏం చేశాడు అన్నది రేపటి కథలో మీకు మళ్ళీ చెప్తాను. సరేనా పిల్లలు? ఇప్పుడు మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. నిన్నటి కథలో నేను మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగానో వాటి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను. సరేనా? ఫస్ట్ క్వశ్చన్,
కుంభకర్ణుడు ఎన్ని నెలలు నిద్రపోతాడు, మళ్ళీ ఎంత సమయం లేచి ఉంటాడు? ఆన్సర్, కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోతూ ఉంటాడు. తర్వాత ఒక్కరోజు మేల్కొని ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, కుంభకర్ణుడిని చంపింది ఎవరు? ఆన్సర్, రాముడు. థర్డ్ క్వశ్చన్, రావణాసుడికి ఇంకో కొడుకున్నాడు కదా అటికాయుడు అని, అతన్ని ఎవరు చంపారు? ఆన్సర్, లక్ష్మణుడు. ఫస్ట్ క్వశ్చన్, రామలక్ష్మణులని యుద్ధభూమిలో మూర్ఛపోయేలా చేసినటువంటి రాక్షసు వీరుడు ఎవరు? సెకండ్ క్వశ్చన్, హిమాలయాలకు వెళ్ళి ఔషధి పర్వతాన్ని తీసుకొచ్చిన వానర వీరుడు ఎవరు? థర్డ్ క్వశ్చన్, ఇంద్రజిత్తుకి ఇంకొక పేరుంది, ఆ పేరు ఏంటి? వీటికి ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. రేపు మళ్ళీ మనం కలుద్దాం. రామాయణం నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాం. సరేనా? బాయ్.